రామకృష్ణ ముందుకు రా. పట్టుకునేవారు చెప్పరాదా? చెప్పు సార్. జనవరి 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పట్టదారు పాస్బుక్లు ఇష్యూ చేయడం మొదలైంది. దాంట్లో భాగంగా ఈరోజు వెంకన్నపాలెంలో దాదాపు 342 పట్టదారు పాస్బుక్లు పంపిణీ జరుగుతున్నాయి. మనుబోలు మండలం 2660 కాను 1500 రెక్టిఫై చేయాలా. కొరవు పట్టదారు పాస్బుక్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. రీసర్వే చేసి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కొత్త పట్టదారు పాస్బుక్ ఇస్తున్నాము. పాత పాస్బుక్లో రీసర్వే పేరుతో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి మొత్తము రికార్డులు తారుమారు చేసి ఎవరికి ఎంత ఎక్స్టెంట్ ఉందో ఒకరికి తగ్గద్ది ఒకరికి పెరగద్ది అయోమయం సృష్టించి పారేసి ఆయన బొమ్మలు వేసుకున్నాడు. ఆయన తాత సొత్తు అయినట్టు జగన్మోహన్ రెడ్డి అవన్నీ తీసేసి కొత్త పాస్బుక్ క్యూఆర్ కోడ్తో కూడా రాజముద్రతో క్యూఆర్ కోడ్, దానివల్ల ఏంటంటే ఆ కోడ్ను కనుక స్కాన్ చేస్తే ఆ వివరాలు మొత్తం ఆ భూముల వివరాలన్నీ వచ్చే పరిస్థితి ప్రభుత్వం కల్పించింది. దాదాపు రీసర్వే 6688 గ్రామాలు రాష్ట్రంలో పూర్తయినాయి. 21,80,000 మంది రైతులకి సిబ్బంది మళ్ళీ ఇప్పుడు కొత్త పాస్బుక్ తయారు చేసి అందించడం జరుగుతూ ఉంది. ఏమంటానంటే లాస్ట్ 5 ఇయర్స్లో ఎవరి ఆస్తి మీద వాళ్ళకి హక్కు లేదు, ఎవరికి రైట్స్ లేవు, ఎవరు వ్యాపారం చేసుకునే దానికిలే. ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన లాస్ట్ 5 ఇయర్స్ జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వస్తున్నారా వెంకన్నపాలెం క్రాస్ రోడ్లో ఏంటి ఆ డాబా అయింది వైసీపీ వాళ్ళు కట్టుకోవటం ఇంకా ప్రారంభం కాలే. ఎట్లా కడతారు? రెవెన్యూ ఇరిగేషన్ ఎందుకు చూస్తా ఊరుకుంటారు? అంత పెద్ద డాబా ఇరిగేషన్ స్థలం మీద కట్టిపారేస్తే గమ్ము కూర్చొని ఉంటాము. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు సర్వే చేసి బోర్డు పెట్టి ఈ స్థలం ఆయనది కాదు అని చెప్పేసి పెడితే దాన్ని బోర్డు పెరికేసేసి ఈరోజు వాళ్ళు సేద్యం చేస్తుంటే మా డిపార్ట్మెంట్ చూస్తే ఊరుకున్నారు. వాడు పోవడం, ఏదో ఒకటి కబ్జాలు చేయటం, కోర్టుకు పోయి ఒక స్టే తెచ్చాడు పారేయటం, ఇవి నడుస్తున్నాయి. కానీ ఇంకా వాళ్ళలో మార్పు రాలే. ఆయన యథాతథ ఆయన నాయకుడిగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి ఈ రేపు ఉదయం కోర్టు వస్తుంది, రేపు ఉదయం ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటిస్తారంటే 57 ఎకరాలు అర్ధరాత్రి జీవో తెచ్చి దాంట్లో సీఈఓగా అల్లుడిని పెట్టుకున్నాడు కదా, అల్లుడి పేరు మార్చేశాడు పేరు. ఆ బాటలో ఈరోజు అందరు నడిచే పరిస్థితి తెచ్చాడు. ఒకటి కాదు, ఒక కొమ్మలపూడిలో 19 ఎకరాలు చిల్లర, ఒక రామదాస్ కండ్రిలో 57 ఎకరాలు, ఒక మరుపూర్లో 57 ఎకరాలు, ఒక సూరాయపాలెంలో 36 ఎకరాలు. ఇటువంటి ఎన్ని స్కామ్స్! వావిలేటిపాడు 4 ఎకరాల 20 సెంటు 7 మంది దళితులది నువ్వు కబ్జా చేసి ఫెన్సింగ్ చేసినప్పుడే నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దాన్ని పగలగొట్టి హ్యాండ్ ఓవర్ చేయించాం. వావిలేటిపాడులో మీ అత్తగారు ఊరిలో మీ సతీమణికి ఉన్న ఎకరాలకి దక్షిణం 4 ఎకరాల 20 సెంట్లు నువ్వు కబ్జా చేసి ఫెన్సింగ్ వేస్తే నేను ఆర్డీఓని డిఎస్పీని పంపించి సర్వే చేయించి పగలగొట్టి హ్యాండ్ ఓవర్ చేయించాను. ఈరోజు దాని వాల్యూ ఎంత? దాదాపు 25-30 కోట్లు. 7 మంది దళితులది. ఇటువంటి దుర్మార్గాలు చేసి రోజు మమ్మల్ని తిట్టడం తప్ప ఇంకేం లేదు. మమ్మల్ని తిట్టడం, తినదరిగిన దాకా తినటం, పడుకోవటం.